కలిగిన దేవ, ప్రేమ స్వరూపి, మీ కొందనములు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ సాయంత్ర వేళ సమయం ముందు మీ సన్నిధిలో మీ బిడ్డలతో కలిసి మీ యొక్క జ్ఞానమును ఆలోచన చేయుచుండగా ఆలోచన కలిగించండి. మా బ్రతుకులకు కావలసిన మాటలు పలికించండి. కూర్చున్న మేమందరము, చెబుతున్న మేమందరం ఒట్టివారము నాయన. దైవముల మధ్య దేవుడైన నీవు మీ ఆత్మ సహాయం చేత మీరే మా హృదయాలతో మాట్లాడండి. మా బ్రతుకులను బలపరచండి. మా అంధకారాన్ని తొలగించండి. మా జీవితంలో నీతిని కలిగించమని ప్రాధేయపడుతూ అల్పుడను బలహీనుడను దయచేసి నా నోటి మాటలను, నా హృదయమును మీ వాక్యము చేత బలపరిచి ఆత్మ సహాయము చేత ముందుకు నడిపించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థనలు వేడుకుంటున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి దేవాది దేవునికి క్రీస్తు పేరట శుభములు, వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నాతోటి సేవకులు కూర్చుని ఆసీనుడైన మరి సేవకులకు నేను ప్రత్యేకంగా క్రీస్తు నామాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ముద్రింపబడిన రీతిగా ఈరోజు మనం మాట్లాడుకునే దేవుని యొక్క సందేశం ఏంటని ఆలోచన చేస్తే, భక్తి ముసుగులో భక్తిహీనులు. మరలా భక్తి ముసుగులో భక్తిహీనులు. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తి, ఆ భక్తిలో ముసుగు, దాని లోపల దాగి ఉన్న భక్తిహీనులు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ఈ నూతన సంవత్సరంలో ఆలోచించాలి. ఇప్పటి వరకు మన జీవితం ఎలాగుందో అన్నది మీకు తెలుసు, నాకు నా జీవితం గురించి తెలుసు. మనము జీవితంలో ఎదగాలి అంటే మనలో ఉండకూడనిది భక్తిహీనత. దేవునికి దగ్గరగా మనం మారాలి అంటే మనకు కావలసినది నిజమైన భక్తి. ఈ రెండు విషయాల మధ్య ఉన్న ఆలోచన దేవుడు చెబుతున్నప్పుడు మనం గ్రహించకపోతే మనము కేవలము భక్తిహీనులుగా మారిపోతాం. ప్రియమైన వాళ్ళు, భక్తిహీనుల విషయములో దేవుడు బలమైన నిర్ణయాలు తీసుకున్నాడని బైబిల్ గ్రంథంలో ఆయన ఏనాడో ఆయన ముద్రించాడు. ప్రియమైన వాళ్ళ, 100 సంవత్సరాల క్రితం తన ప్రియ బిడ్డలను ప్రేరేపించి ఆయనకి ఇష్టం లేని భక్తిహీనత గురించి ఎన్నో మాటలు రాయించాడు. ప్రియమైన వాళ్ళ, అసలు భక్తి అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత భక్తిహీనత దగ్గరకు మనం వెళదాం. దయచేసి ప్రియులరా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనిద్దాం. ప్రియమైన వాళ్ళరా, దయచేసి ఈరోజు మీ ముందు మాట్లాడుతున్న దేవుని వాక్యం ఏదైతే ఉన్నదో సుమారుగా గంటకు మించి దేవుని వాక్యం ఉంటుంది. ప్రియులారా, ఎందువలనంటే మేము హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా మంది రోగులు వస్తూ ఉంటారు. అన్ని ఆపరేషన్లు ఒకే టైంలో జరగవు. ఒక్కొక్క ఆపరేషన్కు ఒక్కొక్క టైం ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఈరోజు భక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన టైము ఉంటుంది. లోకంలో ఉన్నవారు ఎంత టైం అయినా పర్వాలేదండి, సర్జరీ బాగా చేయండి అని అడుగుతారు. అవునా? మేము బతకాలి. ఏ గాయమైంది ఆ వ్యక్తి బాగుపడాలి, 2 గంటలు పడుతుందమ్మనగా చేయండి చేయండి, ఎంత డబ్బులైనా ఇస్తాం, ఎంత సమయమైనా తీసుకోండి, కానీ మనిషి బాగుండాలి. ఇది లోకంలో కనబడుతుంది. ఎందుకో దేవుని సన్నిధికి వచ్చేసరికి కొన్ని మాటలు గంటకు మించి ఉండేసరికి చాలా మంది వినడానికి ఇష్టపడడం లేదు. అమ్మో, ఈయన మైకి పట్టుకున్నాడంటే ఏదో చేసేస్తాడు కదా అనుకుంటాడు. అలాగ డాక్టర్ గారి దగ్గర అనుకుంటామా? ఈయన కత్తి పట్టుకున్నాడంటే అలా అనుకుంటామా? అనం. ప్రియమైన వాళ్ళారా, అంటే శరీరానికి ఇస్తున్న విలువకి, ఆత్మకి ఇస్తున్న విలువకి కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు కూడా మనం కలిగి ఉండాలి. ప్రియులారా, రాత్రి నుండి మీరు అలసిపోతూనే ఉన్నారు, నాకు తెలుసు. అయితే ఈ కొద్దిసేపు మీరు సిద్ధపడమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానంతే. ఆపరేషన్ చేసే ముందు సుమారుగా 6 గంటల పాటు ఏం పెట్టరండి. దాహం వేసినా, భోజనం ఆకలేసినా ఏమి తినడానికి వీలు లేదు. అతడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా?
అయ్యా నాకు ఆపరేషన్ కావాలి కానీ అన్నం తింటే ఏంటండి, నీళ్లు తాగితే ఏంటండి, నేను ఉంటానండి అంటాను. మరి మీరు సిద్ధపడితే నేను ముందుకు కొనసాగుతాను. కేవలం మీ మీద ఆధారపడి ఉంది. నీదేది చెప్పాడు గొప్ప కాదు, వినే వాళ్ళని బట్టి మనం చెప్పగలగాలి. రైట్ ప్రియులారా, మీరందరూ సిద్ధపడ్డారని హృదయపూర్వకంగా నేను నమ్ముచున్నాను దేవుని నామాన్ని బట్టి. దయచేసి ఈ కొద్దిసేపు మీరు ఓర్చుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రియులారా. ఎందువలనంటే ఈ సందేశం చాలా విలువైనది, కొంచెం టైం తీసుకుంటుందంటే. రైట్ ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే నిజమైన భక్తి. దేవుడు భక్తి గురించి మాట్లాడుతూ మన కళ్ళ ముందు కనిపిస్తున్న స్థితి నుండి కంటికి కనిపించని స్థితికి తీసుకెళ్ళిపోతున్నాడు. చూడండి ప్రియులారా, అంటే కళ్ళ ముందు కనిపించేది ఏంటో తెలుసా? పేదలు కనపడతారు, కళ్ళ ముందు కనిపించేవారు విధవరాండ్లు కనపడతారు, కానీ ఇహలోక మాలిన్యం అనేది నీ కంటికి కనపడదు. దేవుడు నిజమైన భక్తి గురించి మాట్లాడుతూ లోకంలో ఏది విలువగా కనబడుతుందో దానిని చూపిస్తూ ఆ చివరికి వెళుతున్నాడు. చూడండి ప్రియులారా, ఇహలోక మాలిన్యమును మీరు అంటించుకోకండి. అంటే నిజమైన భక్తికి ఆధారం ఏంటంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటూ దేవుని వాక్యము చేత, దేవుని యొక్క ఆలోచన చేత నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకుంటూ లోక పాపాన్ని నీకు అంటించుకోకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ దేవుడు చెప్పిన మేలులను జరిగించమంటున్నాడు. దీనినే నిజమైన భక్తి అని చెప్తున్నాడు. ఆలోచించండి. దిక్కులేని పిల్లలను పరామర్శించండి, విధవరాండ్లను పరామర్శించండి, అవసరమైతే వాళ్ళకి మేలులు చేయండి. అది మాత్రమే భక్తి అనుకుంటున్నారా? కాదు కాదు కాదు, దానికన్నా విలువైనది వెనకాల చూపిస్తున్నాడు. అంతరంగ స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. ఇహలోక మాలిన్యము నీకంటించుకోకూడదు. ఇది నిజమైన భక్తి, ఇది నిజమైన భక్తి ప్రియమైన వాళ్ళారా. కానీ భక్తిహీనుల వలన కలుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా ప్రియులారా? చూడండి ఒకసారి భక్తిహీనుల గురించి ఆ దేవుడు మాట్లాడుతున్న మాటలు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. 14వ అధ్యాయం 14వ వచనం. భక్తి విడిచిన వాని మార్గములు, భక్తి విడిచిన వాని మార్గములు అంటున్నాడు. చూడండి, నిజమైన భక్తి అనగా మనం అర్థం చేసుకుంటున్నాం, ముందుగా ఇహలోక మాలిన్యము అంటించుకోకూడదు, ప్రజలకు దిక్కులేని వాళ్ళకి మేలు చేయన్నాడు ప్రియమైన వాళ్ళారా. కానీ భక్తిహీనులు ఏం చేస్తారట? భక్తి విడిచిన వాని మార్గములు వానికే ప్రయోజనకరము కావు అంటున్నాడు. నువ్వు భక్తి విడిస్తే నీ బ్రతుకు ఏమైపోతుందో తెలుసా? నిన్ను నువ్వే అసహించుకునే స్థితికి వెళ్ళిపోవాలి. మరో మాట చూద్దాం. 15వ అధ్యాయం 9వ వచనం, సామెతల గ్రంథం. భక్తిహీనుల మార్గము యెహోవాకు ఇష్టము లేదు. యెహోవాకు ఇష్టము లేదు. ఎవరి మార్గము ఇష్టము లేదు? భక్తిహీనుల మార్గము ఆయనకు ఇష్టము లేదు. గత సంవత్సరంలో మనం ఎలా ఉన్నాం? ఈ సంవత్సరంలో అడుగుపెట్టిన మనము ఎలాంటి ఆలోచనలతో ఉండబోతున్నాం? నిర్ణయాలు మన చేతికే వదిలేడు దేవుడు, అవునా? భక్తిహీనుల మార్గము, అందరూ అనుకుంటారట భక్తిహీనులుగా ఉన్నప్పటికీ దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడేమో అనుకొని మరి చాలా మంది ఉంటారట. కానీ దేవుడు అంటున్నాడు, నాయన నీ భక్తిహీనతమైన మార్గమును బట్టి, నడవడికను బట్టి నేను అసహించుకుంటున్నాను, నాకు ఇష్టము లేదు. ఇంకా మరో మాట చూద్దాం. అదే అధ్యాయం 29వ వచనాన్ని చూడండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? భక్తిహీనులు అంటే భక్తిలో తగ్గిపోవడం లేదా భక్తిని కోల్పోవడం. భక్తి ఉన్నాదనుకొని
దూరం అయిపోవడం, దీనిని భక్తిహీనత. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. దూరస్తుడు యెహోవాట భక్తిహీనులకు దూరస్తుడట. మరో మాట చూడండి, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించాడట. గతములోనే ఎవరి గురించి చదవండి ప్రియులారా. 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ గతములో కొన్ని వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం భక్తిహీనులనే వారి గురించి హానోక్ అనే ఒక మంచి ప్రవక్త మాట్లాడుతున్న ఆ మాటను చూడండి ప్రియమైన వారలారా. భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని బట్టి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల దూతలతో పరివారముతో వచ్చెను. ఎందుకు వచ్చాడు? భక్తిహీనుల జీవితం బలి చేయడానికి వచ్చాడు. ఆ రోజు నోహు దినాలలో జరుగుతున్నది మీకు తెలుసు. భక్తిహీనులందరూ ఏమైపోయారు? ఆయనకు దూరస్తులైపోయారు. ఆయన మాట వినలేదు, ఆయన సువార్తను అంగీకరించలేదు, ఆయన తీర్పులోనికి తెచ్చాడు. ఏమంటే ఇందాక నుంచి మొదలెట్టిన కాంచి భక్తిహీనులు అన్నారు, కానీ వారికి ఉన్న గుణాల గురించి ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా. ఏమంటే భక్తిహీనులకు ఒక ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. అవి ఎలాంటి గుణాలు ఒకసారి చూద్దామా. నువ్వు భక్తిహీనుడు అని, లేదా నేనైనాను నువ్వైనాను ఎవరైనాను పలానా వాడు భక్తిహీనుడు అనేట కొన్ని గుర్తులు ఉంటాయండి. ఆ గుర్తులు వారి దగ్గర నుండే సమాజానికి, సంఘములోనికి, అందరికీ వ్యాపిస్తూ ఉంటాయి ప్రియులారా. వాటిలో కొన్ని గుర్తులను గురించి మీరు కొద్దిగా మాట్లాడుతున్నాను చూడండి ప్రియులారా. మొట్టమొదటిగా లాభము కోసం ఇతరులను పొగుడుతారట. ఎవరిని పొగుడుతారు? వారి దృష్టి అంతా లాభం ఉండాలి. లాభము కొరకు ఎవరినైనా పొగుడుతారట. మీరు ఆలోచిస్తూ ఉండాలి, ఇగో ఇతడు లాభాన్ని ఆశించి పొగుడుతున్నాడేమో అని. ఇక రెండవది చూడండి ప్రియమైన వారలారా, దేనిలోనూ ముక్కుసూటిగా ఉండడండి. అంటే చాలా మంది లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏ ఎండకి ఆ గొడిగే పట్టేవాడు. ఎవరు? భక్తిహీనుడు. ఏమంటే ఈ సామెత వినగానే మీకు అర్థమైపోవాలి, ఏ ఎండకి ఆ గొడిగే పడుతున్నాడంటే అర్థం ఏంటి? ఇటు లోకంలో కలిసిపోతాడు, అటు దైవత్వంలోనికి కూడా కలిసిపోతూ ఉంటాడు. ఈ కలిసిపోయేవాడి వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉంటుందా? ఏముండదు. ప్రతి దాంట్లో ముక్కుసూటితనం ఉండదు, వాడిలో నిజాయితీ ఉండదు. ఏముండదు? నిజాయితీ. మరో గుణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇతరులు ఏమి వినాలని కోరతారో తమకు అనిపిస్తుందో ఆ మాటలే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెబుతాడట. అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు, మన దగ్గరికి వచ్చి మనల్ని పొగుడుతూ, నేను ఏ విషయాల్లో ఆనందపడతానో ఆ మాటల చేత నాతో మాట్లాడతాను. ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఆలోచించండి. మరో విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా చెప్పడం వారికి కొంత ప్రయోజనం. ఇలా ఎందుకు చెబుతారంటే వాళ్ళ ప్రయోజనాల కొరకు, వారి పనులు జరిగించుకోవడానికి, వారి కార్యములు జరిగించుకోవడానికి, వారి అవసరాలను తీర్చుకోవడానికి. ఏంటి అవసరం అంటే భక్తికి సంబంధించినది కాదు, భక్తిహీనతకు సంబంధించింది. ఇంకో మాట చెప్తున్నాడు, లాభము కలగాలనే వాడు ఇవన్నీ చేస్తాడట.
ప్రియులారా, టోటల్ గా మనం ఆలోచన చేస్తే ఎక్కువగా దేని మీద ఆధారపడి ఉందంటే స్వప్రయోజనం, లాభం. నాకెంత అది ఏ రకమైనది? దేవునికి సంబంధించినది కాకుండా, అంటే ఇహలోక మాలిన్యానికి సంబంధించినది, దేవునికి సంబంధించినది కాదు. దేవునికి సంబంధించినది కాదు. నాకెంత లాభం అని అడుగుతాడు. గొప్ప విషయం ఏంటంటే ప్రియులారా, ఎలాంటి వారు ఈ రోజుల్లో కావాలి? ఎలాంటి వారు? మనల్ని పొగిడే వాళ్ళు కావాలి. అవునా? మనలను పొగిడే వాళ్ళు కావాలి. ఈరోజు పొగడ్తల విషయాలలో ప్రతి మనిషి నేర్పరి అయి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మాత్రం ముక్కుసూటిగా మాట్లాడలేడు. ఎవరు బాధపడతారనో, ఎవరు ఇబ్బంది పడతారనో దేవుడి మాటలు చెప్పకూడదండి. దేవుడు మాటలు అర్థమైనట్టుగా అవసరమైతే ఎదుటివాడిని బతిమాలి చెప్పు. ఎందుకు? నీలో భక్తి రావాలి గనక. అంతేగాని మసిపూసి మారేడుగా చేస్తారట చాలా మంది. అట్లాంటివి మనము చేయకూడదు. భక్తిహీనుల గురించి బైబిల్లో ఏం చెబుతుందో చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 32వ అధ్యాయం 21, 22 వచనాలు. మీరు దయచేసి వినుడి. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ప్రతి హృదయాన్ని గద్దించడానికి ఆయన చెబుతున్న మాటలు చూడండి ప్రియమైన వాళ్ళారా. మీరు దయచేసి వినుడి. ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. చూసారా ప్రియులారా, భక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడట? ఎవడి పక్షాన ఉండడానికి ఇష్టపడ్డాడట? కేవలం దేవుని పక్షాన్నే ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, కింద మాట్లాడుతున్న మాట చూడండి ప్రియమైన వాళ్ళారా. నేను ఎవనిని ముఖస్తుతి చేయుటకై బిరుదులు పెట్టను. ముఖస్తుతి చేయుట నాకు చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలనం చేయును. చూడ, ముక్కుసూటితనము లేకపోతే దేవుడు ప్రమేయంలోనికి వస్తామంట. ప్రేమైన నా మనకు ముక్కుసూటితనం ఎంత చక్కగా రాశాడు చూడండి ప్రియమైన వాళ్ళారా. నేను ఎవరిని పక్షాన ఉండను, ఎందుకంటే అది దేవునికి నచ్చదు. ఎవరైనా దేవుని పక్షాన ఉండాలి తప్ప ఏ మనిషి పక్షాన వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే మనిషి జీవితంలో ఎప్పుడైనా తప్పటడుగులు వేస్తాడు. అవునా కదా? కానీ దేవుడు, ఆయనలో పాపము లేదు. యేసుక్రీస్తు జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయనలో ఏమి లేదండి? పాపపు జాడలైనను ఆయనలో లేవట. ప్రేమైన వాళ్ళ ఆయనండి భక్తికి ఆధారం. భక్తికి ఆధారం ఎవరు? యేసుక్రీస్తు. ఒక యేసుక్రీస్తును తప్ప మరో వ్యక్తి మీద ఎవరును ఆధారపడి జీవించవలసిన అవసరత ఏది లేదు. ప్రేమైన వాళ్ళారా, మనం ఎప్పుడు నిష్కలంకంగా ఉండాలి. మరో మాట చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలు. ఏమనండి? మొదటి నుంచి చదవండి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడతారట ప్రియులారా. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. చూడండి, మనం ముందు చెప్పుకున్న ఆ 4 సందర్భాలకు కోయిన్సైడ్ అవుతున్నాయి. చూడండి భక్తిహీనులు. మరొకసారి చదవండి ప్రియమైన వాళ్ళారా. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుతూ 2వ వచనం నుండి చూడండి ప్రియులారా. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బిక్కములాడు నాలుకలన్నిటినీ ఓసివేయవాడు. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. అసలు దేవుని కట్టడలేటి, దేవుడి గురించి మనం ఆలోచించవలసిన పరిస్థితి ఏంటి అనే దారిని మరిచిపోయే స్థితిలోకి తీసుకువెళ్ళేదేంటో తెలుసా? అంతా నేనే అంటాడు. ఇంకా నీ ముందు ఎవరో లేరా?
అంతా దేవుడు అనవలసిన మనిషి ఈరోజు అంతా నేనే అనే స్థితికి దిగజారిపోయాడంటే అర్థం ఏంటి తెలుసా? అసలు భక్తి ఎలా వచ్చింది? మనకి భక్తి ఎలాగొచ్చిందండి? దేవుడి నుండి వచ్చిందా, మనంతటా మనమే తెచ్చేసుకున్నాం? చాలా మంది మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. భక్తి దేవుని నుండి వచ్చింది. ఒకవేళ నువ్వు భక్తిపరుడు కావాలంటే ఆయన సూచనలు ఇస్తున్నాడు చూడు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను నువ్వు ఆదరించడమే కాకుండా ఇదిగో ఇహలోక మాలిన్యము నీ కంటకూడదయ్యా. అది నిజమైన దేవుని దృష్టిలో భక్తి. మరో మాట చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. 23వ అధ్యాయం 29వ అధ్యాయం 5వ వచనం. తన సహోదరులతో తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వానిని పట్టుకొనుటకు వల వేయువాడు దుష్టుని మార్గమున బోనెలు. ఏమని రాయబడ్డ చూడండి, తమ పొరుగువానితో ఇచ్చకపు మాటలాడుతూ వాణ్ణి పట్టుకొనుటకు వల వేయువాడు. చాలా మంది ఏదో ఒక రకంగా వాడిని మాయ చేసేస్తాం. వాడి ప్రవర్తనతో మాయ చేస్తాడు, వాడి మాటలతో మాయ చేస్తాడు, వాడి బ్రతుకుతో మాయ చేస్తున్నప్పుడు జనాలు కనపడినప్పుడు ఒకలాగా ఉంటాడు, జనాలు కనపడినప్పుడు జనాలందరూ చూస్తున్నప్పుడు పరసలోంచి డబ్బులు అందరికి ఇచ్చేస్తూ ఉంటాడు, జనాలు లేనప్పుడు ఎంత ఇచ్చానా లెక్క. ఎడం చేత్తో చేసేది కుడి చేతికి తెలియకూడదని దేవుడు సెలవిస్తుంటే ఏమండి మన భక్తిహీనమైన ఆలోచనలు చూడండి ప్రియులారా. మరో మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసు. లాభానికి దాసులు, వారి కడుపుకు దాసులు. ఇహలో రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం, అట్టివారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కాక తమ కడుపులకే దాసులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కాపటలను మనస్సులను మోసపుచ్చుదురు. ఎవరు? భక్తి ముసుగులో భక్తిహీనులు ఏం చేస్తారంటే మోసగిస్తారట. ఎలా? మాటలతో. ఈరోజు సువార్త ఎలా మారిపోయిందంటే ప్రియులారా, మాటలతో చెప్పడం ఎక్కువైపోయింది. మాటలతో చెప్పడం, మరి ప్రవర్తించడంలో అంటే మాటలు చూస్తుంటే కొండలు ఎక్కేస్తున్నాయి ప్రియమైన వాళ్ళరా. ఇంత టోలు లేరనుకుంటున్నారు, బ్రతుకులు చూస్తే అధోగతి. బ్రతుకేమో ఉన్నతంగా ఉండాలని దేవుడు కొనుక్కుంటున్నాడు, నీ మాటలు కొద్దిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అన్నాడు కదా, నీ మాటలు ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి, జాగ్రత్త అంటాడు. కానీ మాటలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మాటలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎవరి మాటలు? సొంత మాటలు, భక్తిహీనత కలిగిన మాటలు, బరువు లేని మాటలు, బాధ్యత లేని మాటలు, పరిశుద్ధత కానరాని. ఈరోజు భక్తిహీనుల జీవితాలు చూస్తున్నప్పుడు ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళరా. భక్తిహీనత గురించి మనకు అర్థం కావాలంటే లోకంలో ఒక విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. భక్తిహీనత తెలియాలంటే ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన స్థితి నుండి దిగజారిపోతున్న స్థితి గురించి మనకు తెలియాలంటే మనిషి జీవితంలో ఒక విషయం గురించి తెలుసుకోవాలి. అది ఏమిటని ఆలోచన చేస్తే రక్తహీనత. చూడండి ఎంత కోయిన్సైడ్ అవుతున్నాయి. భక్తిహీనత దేవునిలో మనిషి జీవితానికి అవసరమైనది రక్తం. మనిషి జీవితానికి అవసరమైనది ఏముందయ్యా అంటే రక్తమే నీ ప్రాణం అన్నాడు దేవుడు. అవునా? ప్రతి దినము నిన్ను బ్రతికిస్తున్న ఆ రక్తం ఏదైతే ఉన్నదో దాని విలువ ఎంత గొప్పదో నువ్వు తెలుసుకుంటేనే దాని గురించి అర్థమవుతుంది.
భక్తిహీనత నీకు తెలియాలంటే నీకు కలుగుతున్న రక్తహీనత గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ రక్తహీనత గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సంస్థ ఉంది. అది మీ అందరికీ తెలుసు. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉన్నదో రక్తహీనత గురించి ఎన్నో సూచనలు సమాజానికి ఇచ్చింది. ఏంటి ఆ సమాజానికి ఇచ్చిన యొక్క సూచనలను ఆలోచన చేస్తే ప్రియులారా, ఇదిగో చాలా మందిలో రక్తహీనత ఉందట. ఉదాహరణకు ఎంతమందికి ఉందని నివేదిక ఇచ్చిందంటే ప్రపంచ జనాభాలో 200 కోట్ల మందికి రక్తహీనత ఉందట. ప్రపంచ జనాభా 800 కోట్లయితే అందులో ఎంతమందికి ఉందండి ఈ రక్తహీనత? 200 కోట్ల మంది. ప్రపంచ ప్రజలు క్రైస్తవులు 350 కోట్ల మందికి పైగా ఉంటే ఏమంటే అందులో భక్తిహీనత ఎంతమందికి ఉంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరెక్ట్ గా చెప్పింది, మనం చెప్పాలి. మరి రక్తహీనత కలిగిన వాళ్ళు ఎంతెంత పర్సెంట్ ఉందో చెప్తున్నాడు. చూడండి ఒకసారి కొంతమంది గురించి. సుమారుగా 30% మందికి రక్తహీనతతో బాధపడుతున్నారట. పేద దేశాలలో అయితే 50% ఉన్నారట. గర్భిణీ స్త్రీలలోనైతే 40% ఉన్నారట. ఈ సమస్యలలో పడుతున్న వాళ్ళు గర్భిణీ స్త్రీలు, ఆ తర్వాత పుట్టిన బిడ్డలు, అలాగే చాలా మంది సరిగా తమ జీవితాన్ని నడిపించుకోలేని వాళ్ళందరికీ కూడా ఏముందట? రైట్. వీటిని అంచనా వేసుకుని ఆత్మీయంగా కూడా అంచనా వేసుకుందాం మనం. రైట్. 200 కోట్ల మందికి రక్తహీనత ఉంటే మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళకి భక్తిహీనత ఎంత మందికి ఉంది? ఉదాహరణకు చూస్తే భక్తి ఎవరికి లేదండి. అన్ని కవింపు మాటలే. మనం నోరు విప్పమా ఎవడిని వల వేసి లాగాలనుకుంటున్న ప్రేమిన వాళ్ళు. ఎనీ టైం ఏటీఎం అనగానే ఎనీ టైం మనీ అన్నట్టుగా ఎనీ టైం మోసం. అవునా? చెప్పండి ప్రియులారా. మరో మాట చెప్తున్నాడు, 30% మందికి రక్తహీనతతో బాధపడుతున్నారు. వారి యొక్క అలవాట్ల వల్ల అయితే మన అలవాట్ల వల్ల కూడా భక్తిహీనతలోకి వెళ్ళిపోతుంది. మన అలవాట్లు అంటే భక్తికి నిదర్శనమైన వాటిని విడిచి మనం ఇహలోక మాలిన్యాన్ని అంటించుకొని చాలా మంది ఏమైపోతున్నారు? భక్తి నుంచి తొలగిపోతున్నారు. 2, పేద దేశాలలో 50% ఉందంట. అంటే పేద దేశం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆహారం లేకపోవడం, పంటలు లేకపోవడం, వసతులు లేకపోవడం. ఇది ఏ దేశంలో అయితే ఇలా ఉంటుందో ఆ దేశంలో 50% మందికి ఏమి లేదు, సరైన రక్తం లేక వారికి రక్తహీనత కలిగింది. అలాగే వాక్యం లేకపోతే ఏ భక్తిని పెంచేది వాక్యమైతే ఆ వాక్యమే లేని దేశాలు ఎన్నున్నాయమ్మా? వాక్యం మేము చెబుతున్నాం అనుకోకండి, దేవునికి అనుకూలంగా చెబుతున్నావా లేదో చూడు. ఈరోజు బోధలు ఏమైపోయినాయి తెలుసా ప్రియమైన వారలారా? భక్తిహీనులు ఎక్కువయ్యేసరికి బోధలన్నీ మారిపోయి చెరిపేశారు. మనం ఎక్కడున్నాం అన్నది ఆలోచించుకోవాలి. పేద దేశాలలో 50% రక్తహీనులు ఉన్నారట. వాక్యం లేని ప్రతి చోట భక్తిహీనులు ఉంటారు. మరో మాట చూడండి ప్రియులారా, గర్భిణీలకు 40%. గర్భిణీ టైములో ప్రియమైన వాళ్ళరా సరైన ఆహారం తీసుకోవలసి ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోతే బలము తగ్గిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఏమండి, దేవుని వాక్యము చేత మన హృదయాన్ని నింపుకున్న తర్వాత దానిని కొనసాగించకపోతే మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? గర్భిణీ స్త్రీకి ఎలాగైతే రక్తహీనత వచ్చిందో మన భక్తిలో కూడా ఏమవుతుంది? వాక్యం చేత రక్షింపబడ్డాం. ఆ తర్వాత మనం స్థిరులుగా మారబోతున్నాం. ఇలా స్థిరులుగా మారబోతున్నప్పుడు వాక్యాన్ని సరిగా ఆలకించడం లేదు, దానిని పాటించడం లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిలో ఏం కలగబోతుంది? భక్తి.
ఇక పిల్లలకు కూడా సరైన ఆహార విధానాలు నేర్పడం లేదట. అందుకు వారికి కూడా ఏం కలుగుతుంది? రక్తహీనత. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నిద్రపోయే ముందు, మరలా తిరిగి లేచినప్పుడు నేడు నీకు ఆజ్ఞాపించిన సంగతులను వాడికి అభ్యసింపచేయను అన్నాడు. అలా అభ్యసింపచేయని ప్రతి తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఏమైపోతారు తెలుసా? భక్తి నుండి తొలగిపోతూ ఉంటారు. రక్తహీనులు ఎంత ప్రమాదమో భక్తిహీనత కూడా అంతే. ఏమంటే చక్కగా అర్థమవుతుంది కదా మీకు? దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు పిల్లలు. లోక సంబంధమైనది మీకు అర్థం కానప్పుడు ఆత్మ సంబంధమైనది నీకు ఎలా అర్థమవుతుంది? మరో మాట చూద్దాం ప్రియమైన వాళ్ళారా. అసలు రక్తహీనత అంటే ఏంటి? అసలు రక్తహీనత అంటే ఏంటంటే ఖచ్చితంగా చెప్పబడుతుంది ఏంటంటే, రక్తహీనత అనేది ఒక ఆరోగ్య సమస్య. సూటిగా చెప్పాలంటే తగినన్ని ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేకపోవడమే రక్తహీనత. మనిషిలో రక్తహీనత ఎందుకు వస్తుంది, లేదా ఎందుకు ఈ పేరును బయటకు తెచ్చారు అంటే, తన రక్తంలో ఎన్ని రక్త కణాలు ఉండాలో లేకపోవడమే రక్తహీనత. అలాగే వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, వాక్యం విన్న తర్వాత ఆ వినిన వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే బ్రతకకుండా ఉంటామో అప్పుడు మనకేం కలుగుతుంది తెలుసా? భక్తిహీనత. సూటిగా చెప్తున్నాడు అన్ని. రైట్, మరో చూద్దాం ప్రియమైన వాళ్ళారా. నిజానికి శాస్త్రవేత్తలు ఈ రక్తహీనతలోని 400 కన్నా ఎక్కువ రకాలు రక్తహీనతలు కనుగొన్నారు. ఎన్ని కనుగొన్నారమ్మా? ఇవి ఎలాగుంటాయంటే దీర్ఘకాలం ఉంటాయట కొంతమందికి. ఎలా ఉంటాయమ్మా? ఇంకా వాళ్ళు మారన్నమాట. వాళ్ళకి ఎన్ని ఫ్రూట్స్ ఇవ్వండి, వాళ్ళలో ఏం ఉద్భవించదు అమ్మా, ఏం ఉద్భవించదు? రక్తం రాదు. ఇంకా రక్తహీనులు కన్ఫర్మ్ అనమాట. అలాగే కొంతమంది చూడండి మారరు, ఇంకా వాళ్ళు అలాగే ఉంటానంటారు. అరే నిజమైన వాక్యం ఉంది, సత్యం ఉంది, ఒకసారి ఆలకించంటే అవసరం లేదు బ్రదర్ అంటాడంతే. మరి నీకేంటి అవసరం అంటే, దేవుడు నన్ను దీవించాడు, నాకేది ఇంకా కొదువా లేదు అంటాడు. ఏమండి రక్తహీనులు కూడా ఏం మాట్లాడతారు తెలుసా? మంచి ఆహారం తినచేయండి, నాకు వద్దండి, నేను బాగానే ఉన్నాను. బాగా ఉన్నావా? భక్తిగా ఉన్నావా? చూడండి ప్రియులారా, మరో మాట చూద్దాం. అలాగే తాత్కాలికంగా ఉంటుందట. తాత్కాలికం అంటే ఇవి కొన్ని మెడిసిన్లు వాడితే బాగుపడే అవకాశము ఉంటుందన్నమాట. మరో మాట చూడండి ప్రియమైన వాళ్ళారా, కొంతమందికి తీవ్రంగా ఉంటుందట. తీవ్రంగా అంటే ఏంటి తెలుసా? రక్తం అంతా పోతా ఉంటుంది శరీరం. అప్పుడప్పుడు కొంతమంది పేషెంట్లకు ప్రియమైన వాళ్ళారా రక్తము గడ్డ కట్టే పరిస్థితి ఉండదు. సార్కి తెలుసు బాగా. అలా కారతానే ఉంటది, రక్తం ఆగదు. గాయమైందా వాడి ప్రాణం పోవలసిందే, అట్లా ఉంటుంది. తీవ్రంగా ఉండదు. అలాగే కొంతమంది సరిగా జీవించకపోవడం వలన వారు తొందరగా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే దేవుని చేత శపింపబడిన వారిగా మారిపోతారు. మరో మాట చూడండి ప్రియమైన వారు, తీవ్రతలో తక్కువ కూడా ఉండొచ్చు. తీవ్రతలో ఏముండొచ్చు? తీవ్రత ఉంటుందట, కానీ కొద్దిపాటిగా ఉండే అవకాశాలు ఉంటాయట ప్రియమైన వారు. వీటి గురించి చక్కటి మాటలు దేవుడు రాయించాడు ప్రియమైన వారు. కొన్ని విషయాలు కూడా మనం చూద్దాం. ఈ రక్తహీనత అనేది 3 కారణాల వల్ల వస్తుందట. అంటే భక్తిహీనత రావడానికి కారణాలు ఉంటాయి, రక్తహీనత రావడానికి కూడా కారణాలు ఉంటాయి. ఏదో కారణం వలన కదా రోగం వస్తుంది. ఆ కారణాలు ఏంటో చెబుతున్నాడు. రక్తం నిత్యం శరీరం నుండి పోతున్నప్పుడు అంటున్నాడు. మరొకటి చెబుతున్నాడు, శరీరానికి తగినన్ని ఎర్ర రక్త కణాలు వృద్ధి చేయనప్పుడు. మరో మాట చెబుతున్నాడు, ఎర్ర రక్త కణాలని శరీరం నాశనం చేయడం వలన. ఏంటి ఇది ఒక గొప్ప విషయం. ఏ రక్త కణాలు అయితే పుడుతున్నాయో దానిని రివర్స్ లో శరీరం ఏం చేస్తుందట? అప్పుడప్పుడు వాక్యం వినగానే నీ భక్తి పెరుగుతూ ఉంటది. మనలో చెడు కార్యక్రమాలు ఏం చేస్తాయి? వెంటనే చంపేస్తాయి. అవునా? మరో మాట చూద్దాం ప్రియమైన వర్లారా. ఈ యొక్క రక్తహీనత ఉండడం వల్ల శరీరంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయట. వాటి గురించి కొన్ని మాట్లాడుతున్నాడు.
తీవ్రమైన అలసట, ఎక్కువ పని చేయలేడండి. ప్రతి చిన్నదానికి అలసిపోతాడు. ఏదో నీరసంగా ఉందండి అని చెప్తాడు. అలాగే దేవుని పని చేయలేడు భక్తి లేని వాడు. చిన్నదానికి అలసిపోతాడు. ఆ బల్ల తీసి ఇక్కడ ఎడతాడు, అంతే అయిపోయింది. దేవుని పని చేశాడంటే పోతాడు. నికరంగా ఉండలేడు, అంటే స్థిరముగా ఉండలేడు. ఏ పనిలో కూడా స్థిరత్వం ఉండదు, ముక్కుసూటితనం ఉండదు. చెబుతున్నాడు ఇంకా, చేతులు కాళ్ళు చల్లబడడం. మీ అందరికీ తెలుసు, వెచ్చగానైనా ఉండు చల్లగానైనా నులువెచ్చనితనం నీకొద్దయ్యా అన్నాడు. ఏమిటి, రక్తహీనతలో కూడా అలాంటివే కనబడుతున్నాయి చూడండి. చల్లబడిపోతా ఉంటాడంట. వాక్యమేమో అగ్ని లాంటిది, మనిషిని వేడి పుట్టిస్తుంది. కానీ రక్తహీనుడికి ఏం జరుగుతుంది? చల్లారిపోతాడు. మరి భక్తి లేనుడు ఏమైపోతాడు తెలుసా? చల్లారిపో. మరొకటి చూద్దాం ప్రియమైన వారు, నీరసం. తల నుండి కాళ్ళ వరకు ఏదో ఒక చోట నీరసం ఉంటుంది వాడు. ఇంకా చెబుతున్నాడు, చర్మం పగిలిపోవడము, అంటే చక్కటి ఆకారం ఏమైపోతుందట రక్తహీనత వల్ల? బేటలు వారుతుందట, పొడి పొడిగా మారిపోతుందట, తేజస్సు ఉండదట. అలాగే భక్తిహీనుడి జీవితంలో ఏముండదో తెలుసా? దేవుని ప్రత్యక్షత వాడిలో ఉండదు. మేకప్ వేసుకొని కవర్ చేయొచ్చేమో కానీ నిజమైన దేవుని ప్రత్యక్షత వాడిలో ఉండదు. మరో మాట చూద్దాం, తలనొప్పి ఎక్కువగా ఉంటుందట, కళ్ళు తిరగడం జరుగుతుందట. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఏం కలుగుతుందమ్మా? తలనొప్పి. మరి భక్తిహీనత ఉన్నవాడికి సరైన వాక్య సంబంధమైన ఆలోచనలు అన్ని చెడు తలంపులు, అప్పుడు ఏమవుతుంది? పొరపాడైపోతుంది. చేయవలసిన భక్తి చేయక చేయరాని భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నప్పుడు వాడి తల అంతా ఏమైపోతుందండి? భారం అయిపోదు, ఆత్మ నలిగిపోదు. ఏదో కావాలని కోరుకుంటాడు, చివరికి ఏది దక్కదు. ఇస్కరియోతు యోధలాగా ఆఖరికి ఏమైపోతాడు? చావులు. మరో మాట చూడండి ప్రియులారా, ఛాతి నొప్పి, అప్పుడప్పుడు ఎక్కువగా గుండె నొప్పి కలుగుతూ ఉంటారు. ఇది ఎందుకు వస్తుందంటే రక్తహీనత వల్ల. అలాగే ఇంకో మాట చెప్తున్నాడు, గుండె వేగంగా కొట్టుకుంటుందంట. గుండె ఎలా కొట్టుకుంటుందమ్మా? అప్పుడప్పుడు కంగారు వచ్చేస్తూ ఉంటుంది చాలా మందికి. ఏమంటే గుండెదో ఎప్పుడు కొట్టుకున్న రీతిగా కాకుండా వేగంగా కొట్టుకుంటుందండి. ఎందుకయ్యా ఈ వేగం పెరిగిందంటే నీలో ఏమి లోపించింది? రక్తహీనత. మరో మాట చూద్దాం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. శ్వాస అనగా ఏంటో తెలుసా? మన ప్రాణం. మన ప్రాణానికి ఆధారం ఏంటో తెలుసా? ఊపిరి తీసుకొని ఊపిరి వదలాలి. ఏమా, ఇలాంటివన్నీ మనం ఆలోచన చేసుకుంటే ప్రియమైన వాళ్ళారా, రక్తానికి సంబంధించిన అనేకమైన వ్యాధులు వస్తాయట. అందులో దీర్ఘకాలమైనవి క్యాన్సర్ వస్తుందట, కిడ్నీలు పాడైపోతాయట, కడుపులో పుండ్లేస్తాయి. మాట్లాడుతూ చెప్తున్నాడు, ఒక మనిషి ఎముకలలో ఈ రక్తహీనత కలుగుతున్న మనుషుల గురించి ఆలోచన చేస్తూ, రక్తహీనత ఎలా కలుగుతుందని మనం గ్రహించాలి అంటే మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల. మరి మంచి ఆహారం తీసుకోకపోతే రక్తహీనత ప్రారంభం అవుతుంది. ఈ రక్తహీనత ఎక్కడ ప్రారంభం అవుతుందో బైబిల్లో చక్కగా మనం కూడా ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళరా. చూద్దాం, మనిషికి ఎముకలు ఉంటాయి, ఆ ఎముకలలో మూలుగు ఉంటుంది. ఆ మూలుగులలో 25 ట్రిలియన్ల ఎముకలు ఉంటాయి కదా.
ఎముకలలో మూలుగు ఉంటుంది కదా, ఆ మూలుగులలో ఏం కలుగుతాయి? రక్తహీనత కాకుండా బలోపేతమైన రక్తం కలుగుతుందట. అక్కడ ఎర్ర రక్త కణాలు పుడతాయట. ఎన్ని పుడతాయంటే సుమారుగా 25 ట్రిలియన్ల ఎర్ర రక్త కణాలు పుడతాయట. ఎక్కడ పుడతాయి? మూలుగులలో. అవునా? రైట్. రక్త కణాలు, ఈ యొక్క రక్త కణాలు పుట్టి రక్త నాళాల గుండా ఊపిరితిత్తులకు చేరి, వీటి పని చెప్తున్నాడు, ఊపిరితిత్తులకు చేరి ఆక్సిజన్ తీసుకొని శరీరంలో జీవ కణాలకు అందజేస్తాయట. అంటే ఈ రక్త కణాల పని ఏంటి అంటే, మన దేవుల్లో ఎముకలలో పుట్టిన ఈ రక్త కణాలు, మురుగులో పుట్టిన ఈ రక్త కణాలు ప్రతి అణువణువుకు చేరతాయట. చేరి మనం పీల్చుకుంటున్న ఊపిరితో చూశారు, దానిలో ఆక్సిజన్ గ్రహి ఇది ఎప్పుడు జరిగేదా? అప్పుడప్పుడు జరిగేదా? దీని గురించి తెలీదు, భక్తి గురించి తెలీదు. తెలుసా? మన శరీరంలో ప్రతిదినము జరుగుతున్న ఈ దినచర్య గురించి తెలీదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మంచి రకాలున్న ఆహారం తీసుకోవాలి. అలా తీసుకుంటే మనలో ఒకే మూల ఆన్సర్ ఉందండి. రక్తహీనతకి, భక్తిహీనతకి ఒకే చోట ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్ ఏదో తెలుసుకుందామా? చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో బలమైన మాట చెప్తున్నాడు చూడండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను. ఏంటి దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా? దేవుడి వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది అమ్మ? ఎక్కడికి వెళ్ళిపోతుంది? నువ్వు తినే ఆహారం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మూలుగుల్లోకి వెళ్ళిపోతుంది. మంచి ఆహారం తింటే మూలుగులలో జీవ కణాలు, అంటే ఎర్ర రక్త కణాలు పుడతాయి. నీకు మంచి వాక్యం అందితే నీ మూలుగులలో ఏం జరుగుతుందట? దేవుని వాక్యము బలము గలదై, చెప్పండి ప్రియులారా, సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను. ఏమంటే ఎక్కడికి వెళ్ళిపోతుందండి వాక్యం? నువ్వు తినే ఆహారం మూలుగుల్లోకి వెళ్ళిపోతున్నట్టుగా వాక్యము కూడా అక్కడికే వెళ్ళిపోతుంది. నువ్వు మంచి ఆహారము తింటే ఎర్ర రక్త కణాలు సక్రమంగా పుడతాయి. నువ్వు మంచి వాక్యము వింటే నీలో భక్తి సక్రమముగా పుడుతుంది. రెండింటికి ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి. రక్తహీనతకి సమాధానం అదే, భక్తిహీనతకు సమాధానము మూలుగలోనే. ప్రేమైన వాళ్ళరా, ఏమండి మంచి ఆహారం తిన్నాం అనుకోండి, మన మూలుగలలో మంచి రక్త కణాలు పుడతాయి, శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మంచి వాక్యం విన్నాం అనుకోండి, మన మూలుగలలో మంచి తలంపులు పుడతాయి. మంచి ఎర్ర రక్త కణాలు పుడితే నీకు రక్తహీనత ఉండదు. మంచి తలంపులు పుడితే నీకు భక్తిహీనత ఉండదు. కానీ చాలా మంది ముసుగేసుకున్నారు భక్తి ముసుగులో. భక్తి చూడండి, మరో మాట చూద్దాం. సరైన మాట రాశాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో మీ ఆత్మలను రక్షించే వాక్యం అంటాడు చూడండి ప్రియులారా. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగలిగిన శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. చూడండి ప్రియులారా, ఏంటి చక్కటి ఆన్సర్ కదండి.
చక్కటి ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఈ వాక్యము నీ ఆత్మను రక్షిస్తుంది. నీలో భక్తిహీనత ఉండదు. నువ్వు భక్తిపరుడుగా మారుతావు. ఎప్పుడు? మంచి వాక్యము వినాలి, కల్మషము లేని మాటలు వినాలి, భక్తిని పెంచే మాటలు వినాలి, భక్తిగా బ్రతకాలి, జీవించాలి. అప్పుడు నీ ఆత్మకి ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఈ వాక్యాన్ని బట్టి నువ్వు బలపడతావు ప్రియమైన వాళ్ళారా అంటాడు. అలాగే మంచి ఆహారం తింటే ఐరన్, సరైన ఐరన్ వలన రక్త కణాలు వృద్ధి చెందుతాయి. మీకు విషయం తెలుసా ప్రియులారా? ఏ రక్తహీనత పెంచాలి అంటే మంచి ఆహారం తినాలి. మంచి భక్తి లేక మనకి మన రక్తం అంతా పాపమైపోయింది ప్రేమైన వాళ్ళు. అవునా? మన రక్తం అంతా ఏమైపోయింది? కల్మషం అయిపోయింది. ఆలోచనలు, తలంపులు అణువున ప్రవహిస్తున్న ఈ రక్తం ఏదైతే ఉన్నదో పాపమైపోయింది. ఈ పాపములను తీసివేయుటకు యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆయన రక్తాన్ని కార్చాడు నీ భక్తిహీనత తీసివేయడానికి. అందుకనే భక్తిహీనుల కొరకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చాను. రక్తహీనత ఎంత ప్రమాదకరమో చూడండి, భక్తిహీనత ఎంత ప్రమాదకరమో చూడండి. ఈ భక్తిహీనతను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా. వచ్చిన ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన రక్తముతో భక్తిహీనులకు ఏం చేశాడు? మంచి ఆహారాన్ని ఇచ్చాడు. అదే ఆయన శరీరము, ఆయన రక్తం. ఏమంటే రక్తం లోపించేటప్పుడు ఏం చేస్తాం? ఇంకొకరు రక్తం ఇప్పించుకుంటాం. ఏమంతేనా? రక్తం తగ్గిపోతుంది అనుకోండి, మరొక రక్తం ఇప్పించుకుంటాం. ఇప్పుడు మన భక్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరి రక్తం కావాలి మనకి? యేసుక్రీస్తు రక్తం కావాలి. మన పాపములను క్షమించడానికి, మన భక్తిహీనతను తీసివేయడానికి. తాత్కాలికం అయితే ఆయన రక్తం, ఆయన భక్తి, ఆయన మాటలు మనకు అర్థమైపోతాయి. దయచేసి ప్రియులారా గమనించండి. కొన్ని మాటలు నేను చదివేస్తాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సామెతల గ్రంథం 4:4 అంటున్నాడు, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నువ్వు బ్రతుకుదువు. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నువ్వేమవుతావు? బ్రతుకుతావు, భక్తిపరుడుగా మారుతావు. మరో మాట చెప్తున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త 6:63 నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉండేను. ఈరోజు ప్రకటిస్తున్న మాటలు దేనికండి? దేని కొరకు? ఆత్మయు జీవము. ఆత్మను జీవింపజేసేది వాక్యం. అది మనుషులను మెప్పించే వాక్యము కాదు. సాక్షాత్తు దేవుడు మన మనసులను మార్చడానికి విలువైన ఉంచిన వాక్యం ఇది. మరో మాట చూద్దాం ప్రియమైన వాళ్ళారా. యోబు గ్రంథం 10:12 అంటాడు, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఎంత గొప్ప మాటలు ప్రియమైన వాళ్ళారా. ఎంత గొప్ప మాట అండి. జీవమును అనుగ్రహించి నా భక్తిహీనతను పోగొట్టే వాక్యాన్ని చెప్పవా ప్రభువా అంటున్నాడు. నా ఎడల కృప చూపించితివా, నీ సంరక్షణ చేత ఈరోజు నా ఆత్మను ఎలా కాపాడుకోవాలో, నేను ఎంత భక్తిగా ఉండాలో నాకు నేర్పించావా. ఎంత బలమైన మాట. ఒకవేళ మన భక్తి నుండి మనం విడిపోకూడదు. అందుకనే అంటున్నాడు రోమిలికి రాసిన పత్రిక 8:5 ఆత్మానుసారులు ఆత్మ సంగతుల మీద మనసు, శరీరానుసారులు అంటే శరీరానుసారులు ఎవరో తెలుసా? భక్తిహీనులు. వారి ముసుగేటి? భక్తి ముసుగు. కానీ వాళ్ళు చేసేదేంటి? భక్తిహీనత పనులు. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. చివరిగా ఒక మాట చెప్పేస్తాను ప్రియులారా, వీలైతే ఇవన్నీ రాసుకోండి, చాలా బాగుంటుంది ప్రియులారా. భక్తిహీనులకి ఏమవుతుందని సామెతలు 10:27 ఏముందంటే, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును, రక్తహీనులు తొందరగా చచ్చిపోతారు, భక్తిహీనులు కూడా. మరో మాట రాశాడు ప్రియమైన వాళ్ళారా. అలాగే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11-12 భక్తిహీనుల వాత్సల్యము క్రూరమైనది అంటాడు ప్రేమ. అంటే భక్తిహీనులకు పుట్టే ఆ లక్షణాలు, రక్తహీనతకు పుట్టే లక్షణాలు తెలుసుకున్నాం, భక్తిహీనతకు పుట్టే లక్షణాలు కూడా ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటంటే
క్రూరత్వము, తన పొరుగు వాడిని మాటల చేత నాశనం తెప్పిస్తారట. ఏమండి, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోతాడట. అప్పుడప్పుడు రక్తహీనుడికి ఏం జరుగుతుంది తెలుసా? కళ్ళు తిరిగి పడిపోతాడు. మరి భక్తిహీనుడు అలాగే పడిపోతాడు. ఎలా పడిపోతాడు? చాలా చక్కగా, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును, కళ్ళు తిరిగి పడిపోనట్టు. మరో మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళారా. అలాగే సామెతలు 13:5-6 చెబుతున్నాడు, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. వాడి చెడ్డాడు, వీడి చెడ్డాడు, వాడి చెడ్డాడు, వీడి చెడ్డాడు. నీ గురించి నువ్వు ఆలోచించుకోను ఆయన. ఆ తర్వాత ఎవరి గురించి చెప్తావు? మనం అందరం ఎదుటివాడి గురించి చెప్పడానికి ఇష్టపడతాం. మన గురించి మన భక్తి గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో మంచి ప్రవర్తన వస్తుంది. అలా కానప్పుడు రాదు ప్రేమైన వాళ్ళారా. ఇంకో మాట చెప్తున్నాడు, పాపులను చెరుపు వేయను అన్నాడు ప్రేమైన వాళ్ళారా. అలాగే 14:11 చెబుతున్నాడు, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. మరో మాట 18:3 భక్తిహీనులు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును అంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. సామెతలు 21:4 భక్తిహీనుల క్షేమములు పాపయుక్తములు. వారు క్షేమంగా ఉన్నారని మనం కనపడతారు, కానీ వారి జీవితం అంతా ఏమైపోతుంది? పాపం. మరో మాట చెబుతున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళారా, భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చు. ఆయన ఏం చేస్తాడట? భక్తిహీనులను ఏం చేస్తాడంట? నాశనములో కూల్చు. 12:5 చెబుతున్నాడు, వారు మోసగాళ్ళు, నరహత్య చేయ పుంచు వారి వంటి వారు పాడై లేకపో. అంటే భక్తిహీనత వలన మనం ఉండం ప్రేమైన, ఎందులోనూ ఉండం, దేవునికి ఉపయోగపడం. ఏమంటే ఈ భక్తిహీనతను తీయడానికి యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చాడండి. ఒకరోజు యేసుక్రీస్తు ఎందుకయ్యా సిలువలో చనిపోయాడంటే, ఎందుకయ్యా నువ్వు రక్తాన్ని కార్చావంటే, ఆ భక్తిహీనతలో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే వాక్యాన్ని నమ్మని వారి గురించి, వాక్యం అంటే అర్థం కాని వారి గురించి తన జీవితాన్ని సాక్ష్యంగా బట్టి, ఇదిగో నేనే మార్గం అని చెప్పాడు, నేనే మార్గం అని చెప్పాడు. ఆ మార్గాన్ని వెంబడిస్తున్న మనము మాయలుగా లేకపోతే మోసగాళ్ళుగా మారిపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. అది చాలా ప్రమాదకరమైనది. ఒక రక్తహీనత వల్ల ఎన్నో రోగాలు వచ్చి శరీరాన్ని ఉన్నపాటుగా కింద నేలన పడవేస్తుంది. అలాగే భక్తిహీనత వలన, వాటి క్రియల వలన ఉన్నపాటుగా దేవునిలో నుండి ఎందుకు పనికిరాని వాడిగా మార్చేస్తుంది. అందుకని అంటాడు యోబు గ్రంథంలో, నీ భక్తి నీకు ధైర్యము ఎప్పుడు పుట్టిస్తుంది? ధైర్యం భక్తి ఉంటేనే. భక్తి లేకపోతే మనకు ధైర్యం ఎక్కడిది? ఈ భక్తికి ఆధారణకర్త ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రేమైన వాళ్ళ. నిజమైన భక్తి లోకంలో ఉన్న వారిని అందరినీ ఆదరించాడు. తనకు ఇహలోక మాల్యము తనకు అంటుకోకుండా తన జీవితాన్ని కాపాడుకున్నాడు లేదా? యేసుక్రీస్తు మార్గం అదే ప్రేమ. దిక్కు లేని వారికి, అవసరమైన వాళ్ళకి మేలు చేశాడు ఆయన. అలాగని తనను తాను చెరుపుకోలేదు. ఆయనలో ఏమి లేదు తెలుసా? పాపమే లేదు, కపటము లేదు. ఆలోచించండి, నిజమైన భక్తి మనలో ఉద్భవించాలి. భక్తి ముసుగులో భక్తిహీనులు ఉన్నారు. మనం అలా ఉండకూడదని ఈ నూతన సంవత్సరంలో తన మాటలు పలికించాడు. అందరికి అర్థమైందని నేను ఆశిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాను.